హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్, మార్కాపురం డిస్ట్రిక్ట్స్. మీకు రీసెంట్గా చెప్పినట్టు ఒక బిల్డర్ మనకు షూట్ చేసే అవకాశం ఇచ్చారు. దీని డీటెయిల్స్ అవంతా చూసుకోమన్నారు. సో ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు కంప్లీట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని నీట్గా చూడండి. మీరు ఒకవేళ ఇల్లు కట్టాలన్నా మీకు ఉపయోగపడుతుంది, ఇల్లు కొనాలన్నా ఉపయోగపడుతుంది. ఇది రోడ్డు నుంచి ఎంత దగ్గర, దీనికి ఉన్న ఫెసిలిటీ ఏంటి అన్నీ క్లియర్గా మ్యాక్సిమం పాయింట్ టు పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తాను. చూసి ఒకవేళ ఇందులో ఏమైనా పాయింట్స్ మిస్ అయినా కానీ మీరు నాకు సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో అవి కూడా కలిపి చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్. ఇగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ రోడ్ దగ్గర నుంచి చూద్దాము. ఇగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఇంటి పక్కన మెయిన్ రోడ్ అనమాట, తార్ రోడ్డే. ఇదే రోడ్ ఇది. ఈ ఇల్లు వచ్చేసి మనకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగే ఇల్లు వచ్చేసి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ లేదా ఇంకొద్దిగా 1.1, 1.2 అలా ఉంటుంది. నేను అనుకోవటం కిలోమీటరే ఉంటుంది అనుకుని, ఒకవేళ ఇంకొద్దిగా ఉన్నా కానీ 1.1 అలా ఉండొచ్చు. ఇదిగోండి ఈ దారి, ఓకే చూడండి ఒకసారి క్లియర్గా. సో మనం ఇది తార్ రోడ్ అనమాట. సో మన ఇంటికి రోడ్ ఇదిగోండి. ఇది వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇదిగోండి జస్ట్ దీనికే అనమాట, 25 ఫీట్ రోడ్ అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడు కన్స్ట్రక్ట్ అయ్యే ఇళ్ళ దగ్గరికి పోదాము. మన ఇల్లు వచ్చేసి ఇవే, ఓకే 3 ఇల్లులు ఫ్రెండ్స్. 3 ఇండివిజువలే. దేని బోర్ కానీ, దేని కరెంట్ కనెక్షన్ కానీ, దేని సపరేట్ అంతా ఇండివిజువల్గా అనమాట. మీకు 1 కావాలన్నా ఇస్తారు, 2 కావాలన్నా ఇస్తారు, 3 కావాలన్నా ఇస్తారు. సో చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది 25 అడుగుల రోడ్డు, 25 ఫీట్ రోడ్, ఓకే. జస్ట్ రోడ్డుకే మనకు ఇబ్బంది లేదు. బస్ స్టాండ్కి ఒక 1 కిలోమీటర్, 1.1 ఆర్ 1.2, ఓకే. ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. లేదంటే ఎవరన్నా ఇన్వెస్ట్ చేసే వాళ్ళైనా కొని అమ్మాలన్నా కానీ, ఇప్పుడు ఏ స్టేజ్లో కావాలన్నా కానీ మనము ఆ డీల్ని బట్టి ఇచ్చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇక 3 ఇల్లులు. ఇందులో వర్కర్ ఉన్నాడు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత అనువుగా ఉండదు అనుకుంటా. పక్క ఇంట్లోకి వెళ్దాం మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 25 అడుగుల రోడ్డు. సో ఈ రోడ్డు అనేది ఇంకొద్దిగా ఇదిగోండి, అక్కడ ఇల్లు లాగా ఒకటి ఉందా, అక్కడ ఒక టర్నింగ్ ఉందన్నమాట. సో ఆ టర్నింగ్ తర్వాత మళ్ళీ అదే రోడ్డు మనకు మళ్ళీ ఇక్కడ కలుసుద్ది. అక్కడ బైక్ ఉందా, ఓకే, ఆ బైక్ దగ్గర మళ్ళీ కలుసుద్ది అనమాట. సో మనకు ఎటువంటి ఇష్యూ లేదు. ఆ బైక్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా వచ్చి ఇదిగోండి ఇక్కడికైనా వచ్చేయచ్చు, లేదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా వచ్చి అటైనా వెళ్ళొచ్చు. సో తార్ రోడ్, మెయిన్ రోడ్, మీకు ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి జస్ట్ మీరు 1 కిలోమీటర్, 1.1 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో మన ఇల్లు చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి 3 ఒకే డైమెన్షన్స్ ఉంటాయి, 3 ఒకే సైజులు. మనం ఒకటి చూద్దాం ముందు, ఓకే. ఇదిగోండి మధ్యలో ఇది చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. అది కొద్దిగా మట్టి దుమ్ము అదంతా పడుద్ది, ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవి మెట్లు మనకు, ఓకే. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోస్ ఏంటంటే మీరు నీట్గా చూడండి. మీరు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలన్నా కానీ మీకు ఉపయోగపడుతుంది, లేదా కట్టింది కొనాలన్నా కానీ ఏ స్టేజ్లో ఉంది ఏంటి, ఇంకా ఇక్కడ ఎట్లా వర్క్ జరుగుతూ ఉంది, ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు మంచి ఐడియానే వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ స్టేర్స్, మన ఇంట్లోకి వచ్చే స్టేర్స్, దెన్ పైకి వెళ్ళే స్టేర్స్, పైకి కూడా వెళ్దాం మనము. సో ఎంటర్ కాగానే ఇక్కడ కొద్దిగా ప్లేస్ మనకు, ఓకే రైట్ ఫ్రెండ్స్. మన కరెంట్ ఇన్వర్టర్స్ అవి ఇవి పెట్టుకోవడానికి, రైట్. ఇది మనకు ఇక్కడ ఇక్కడ డోర్ వచ్చుద్ది అనమాట. ఈ ప్లేస్లో డోర్ వచ్చుద్ది మనకు నీట్గా, చూడండి. ఇది మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్ లాగా, ఓకే. దాన్ని ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఇక్కడ అంతా మీకు కింద మార్బుల్ వేస్తామన్నారు, గ్రనైడ్ వేస్తామన్నారు. సైడ్ వాల్స్ మొత్తం మార్బుల్ వస్తుంది అన్నారు, ఓకే. కింద గ్రనైడ్ వస్తుంది అన్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి పక్క ఇల్లు, దాని ఇండివిజువాలిటీ, దాన్ని సపరేట్, దీన్ని సపరేట్. ఇది ఎంటర్ అవుతాం కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. వర్క్ నీట్గా అయిన బేల్దార్ మేస్త్రి అనమాట. సో పాయింట్ టు పాయింట్ నీట్గా దగ్గరుండి, వాస్తవంగా ఆయనకు ఉండాల్సిన అవసరం లేదు, అయినా కానీ దగ్గరుండి అంత నీట్గా వర్కర్స్ని పెట్టుకొని, ఎగ్జాంపుల్ ఇంటి మనిషి ఉంటే ఎంత సేవ్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్. ఈ బిల్డర్ గారు వచ్చేసి అక్కడ నించొని ఉన్నారు, వేరే వర్కర్ వచ్చేసి ఇటుకలు మట్టి అంతా వేస్తూ ఉన్నారు. ఆయన చూసారే, ఈ ఇటుకలు రా నాయన, ఈ పనికి వస్తాయి, చిన్న చిన్న ముక్కలు ఉన్నా కానీ తీసి నువ్వు పెట్టు అని చెప్పి అందులో నుంచి మళ్ళీ ఏరిచ్చి పక్కన పెట్టారన్నమాట. అంటే అతనికి తెలుసు ఏ పనికి వచ్చే మెటీరియల్ ఏది, పనికిరాని మెటీరియల్ ఏది, ఎట్లా కట్టాలి ఏంటి అనేది. సో అట్లా దేనికి వెళ్ళినా కానీ సొంత మనిషి ఉంటే ఏంటంటే వర్క్ కూడా నీట్గా ఉంటుంది, అందులో అనుభవం ఉన్నోళ్ళు చేస్తే ఏంటంటే పని కూడా గట్టిగా ఉంటుంది. సో ఎనీహౌ ఫ్రెండ్స్, అది నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ మీకు చెప్పాను. ఇదిగోండి ఎంటర్ అయ్యాం కదా,
సింహద్వారం ఏదో అంటారు కదా, ముఖద్వారం ఇది. ఓకే, ఇది ఒక పంచలాగా అనమాట. లోపలికి వెళ్తే ఇది వచ్చేసి మనకు మన మెయిన్ రూమ్, ఫస్ట్ రూమ్. ఓకే, కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్. సో చూడండి, ఇటు అసలు ఒక కంప్లీట్ ఇల్లు ఒక టైల్స్ అవి తగిలించి నాకు ఎలా ఉంటుంది, లేదంటే కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది మీకు కూడా ఒక ఐడియా వచ్చింది. నీట్గా చూపిస్తున్నాను, పాయింట్ టు పాయింట్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తే ఏంటంటే ఇందులో మీరు చాలా నేర్చుకోవచ్చు, మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇదిగోండి ఈ కార్నరు మొత్తం ఇది హాల్ అనమాట. దెన్ ఇక్కడే మనకు బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్. ఓకే, ఇదిగోండి బెడ్రూమ్ ఇది. ఇక్కడ విండోస్ కోసం ఏమో వదిలేరు అది. ఇదిగోండి పైన వర్క్, ఇది బెడ్రూమ్ మనకు. ఓకే, చూడండి నీట్గా ఈ ప్లేస్లో బెడ్రూమ్ వచ్చి కింద మార్బుల్ వచ్చేస్తుంది, మార్బుల్ గ్రనైడ్ వచ్చేస్తుంది, ఈ గోడలు మొత్తం మార్బుల్ వచ్చేస్తుంది మీకు. ఇది వచ్చేసి మన బాత్రూమ్ లాగా. ఓకే, ఇదిగోండి. ఓకే రైట్, మన బాత్రూమ్ లాగా అనమాట. ఈ బాత్రూమ్లు కూడా ఒక్కొక్క ఇంటికి 3 వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఈ బెడ్రూమ్, అటాచ్డ్ బెడ్రూమ్కి ఇదొకటి. ఓకే, ట్యాబ్స్ అవన్నీ వచ్చేస్తాయి మీకు. దెన్ అటుపక్క ఇంకో బెడ్రూమ్ ఉంది కదా, అదొకటి. బ్యాక్ సైడ్ ఇంకోటి ఇచ్చారనమాట, అదొకటి. సో మొత్తం 3, 2 వెస్ట్రన్, ఒకటి నార్మల్ ఏమో వేస్తారని నేను అనుకుంటున్నాను, అదే ఉండొచ్చు. ఇదిగోండి. దెన్ హాల్ ఇది. ఓకే, ఇది హాల్ రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడ్ మళ్ళీ విండోస్కి కొద్దిగా ప్లేస్, వెంటిలేషన్కి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, నీట్గా ఉంది, మంచి ప్లేస్ ఇది. ఇదిగోండి కిచెన్కి వెళ్ళే దారి, ఒకసారి చూడండి. కిచెన్కి వెళ్ళే దారి అనమాట. స్లోగా చూసుకోండి మీరు, ఒకసారి చూసుకోండి, 2 సార్లు చూసుకోండి. మీకు నచ్చింది అనుకోండి, మీకు ఒకవేళ కట్టించుకునేటప్పుడు ఏమైనా మోడిఫికేషన్ కావాలన్నా కానీ అవకాశం ఉంటే చేస్తారు, లేదా మీరు చూసుకోవాలన్నా కానీ. చాలా మార్కాపురం డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్కి 1.2 కిలోమీటర్స్ లోపలే ఇది. అంటే మీరు వెళ్ళే రోడ్డుని బట్టి ఆ పాయింట్ 1, పాయింట్ 2 అనేది కూడా తెలుస్తుంది మీకు. ఇంత దగ్గరలో మీకు ఇల్లు కట్టి నీట్గా ఇస్తున్నారు, మీరు తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడో లోపలికి వెళ్ళి మీరు ఏదో ఇది అయ్యే బదులు. ఓకే, లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి షూట్ చేస్తాను. ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్. ఓకే, ఆ కార్నర్లో ఇంకో అటాచ్డ్ బాత్రూమ్ మీకు. ఓకే, ఫస్ట్ ఒక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్, ఇదొక బెడ్రూము, ఇదొక అటాచ్డ్ బాత్రూము. ఓకే, విండో రైట్. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకు కిచెన్ టైప్ ఫ్రెండ్స్. కిచెన్ గోడలకు మొత్తం టైల్స్ వచ్చేస్తాయి, కింద మార్బుల్ వచ్చేస్తుంది. అదిగోండి వెంటిలేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇళ్లలో ఇది పెడుతున్నారు కదా, దాని పేరు అది చిమ్నీ. సో వెంటిలేషన్ కూడా ఉంది. ఇది విండోస్ టైప్ ఇది. ఇదిగోండి చూడండి నీట్గా మీకు. ఇవి మన ఇంట్లో లేడీస్ చూసినా కానీ వాళ్ళకి ఎక్కడ ఏమి ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన అనమాట. వాళ్ళు కొనాలన్నా కానీ, నెక్స్ట్ ఫర్దర్గా కట్టించుకోవాలన్నా కానీ, వీళ్ళు ఉన్న ఈ ప్లేస్లో ఇదంతా ఎలా చేశారు ఏంటి, ఇదొక ఐడియా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వెనక వాష్రూమ్ లాగా అనుకోండి. ఇది బోర్ వేసారు చూడండి, ఏ ఇంటి బోర్ ఆ ఇంటికే మనకు. ఇదిగోండి చూడండి, వెనక పిట్టగోడలాగా. ఇది గ్రిల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మొత్తం. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్రిల్ వచ్చేస్తుంది. వాష్రూమ్ ఏరియా, జస్ట్ బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్ అది ఇది ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కానీ ఫ్రెండ్స్. ఇదిగోండి లాస్ట్ టాయిలెట్. ఓకే, ఇదిగోండి ఇదొకటి. 2 వెస్టర్న్, ఒకటి నార్మల్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది మొత్తం గ్రిల్ వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇంతవరకు ఇంకా ఎవరితో సంబంధం లేదు, మన ఇల్లు మనం జాగ్రత్త నీట్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, దెన్ ఇటు సైడ్ కొద్దిగా ప్లేస్ అనమాట. ఇదిగోండి రైట్, ఎయిర్ వెంటిలేషన్. ఇది చూడండి, ఈ స్లాబ్ దాన్ని తగలేదు, దీనికి తగలేదు, నీట్గా. ఓకే ఫ్రెండ్స్, అంతా నీట్గా చూపిస్తున్నాను. ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వచ్చే వాటిలలో మనం కవర్ చేద్దాం. ఇప్పుడు నేను ఇంత ఇదిగా తీయడానికి కారణం ఏంటంటే, మీరు ఉన్న చోటే, మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడ మన మార్కాపురం మెయిన్ బస్ స్టాండ్కి 1 కిలోమీటర్స్ దూరంలో మీకు ఇంత మంచి ఇల్లు ఉంది, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటారు, కొనాలనుకుంటారు, నీట్గా మీరు చూసి కొనుక్కోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇదంతా కవర్ చేశాను కదా. ఇది స్లాబ్ ఒక్కసారి. ఓకే రైట్, ఇంకోండి నీట్గా చూపిస్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఒకసారి మిద్ద మీద ఓవర్ వ్యూ ఒకసారి చూద్దాము, ఇంతటితో కంప్లీట్ చేద్దాం. ఇంకా మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి మిద్ద మీదకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ప్లేస్. ఓకే రైట్, ఇంకోటి 25 అడుగుల రోడ్డు కాబట్టి ప్లేసే, ప్రాబ్లం లేదు. దెన్ మీకు మెయిన్ రోడ్డు ఇక్కడనే ఉంది. ఇదిగోండి మెయిన్ రోడ్డు చూపిస్తాను. ఓకే, ఇది మెయిన్ రోడ్డు. కాలువలు పైపులు ఏదో వేస్తున్నారు, అందుకని తవ్వారు కాలువలకో మరి కేబుల్స్ దేనికో. ఇదిగోండి రైట్, మంచి ఏరియా ఫ్రెండ్స్, పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది.
మిద్దె మీదకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, పక్క వాళ్ళతో సంబంధం ఉండదు ఫ్రెండ్స్. మన ఇండివిజువల్ హోము రోడ్డుకి దగ్గరలో. అదిగోండి, నీట్గా వీళ్ళే సొంత మనుషులు, వీళ్ళే ఉండి క్యూరింగ్ చేసుకోవటము, అంతా నీళ్లు పట్టుకోవటము. అదిగోండి చూడండి. ఓకే, మన స్లాబ్ ఎక్కడి నుంచి అంటే చూపిస్తుంది చూడండి మీకు. అదిగోండి అటు సైడ్ ఎత్తు ఇవి ఉన్నాయి కదా పిల్లర్ గ్రిల్స్, ఆ గ్రిల్స్ నుంచి ఈ గ్రిల్స్ వరకు ఫ్రెండ్స్. ఓకే, నేను వచ్చేసి మెట్లు. ఓకే రైట్, ఎలివేషన్ టైపు మొత్తం మీకు కటాంజనం అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే రైట్, 3 చూడాలంటే ఇది ఓవర్ వ్యూ. సో చూడండి, వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. కంప్లీట్ ప్లానింగ్ గీలింగ్ మీకు ఇబ్బందే లేదు. మీరు వచ్చి రేట్ మాట్లాడుకోవటం, తీసుకోవటం. ఒకవేళ మీరు డిజైన్లు ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోవటం, ఇక హ్యాపీగా గృహప్రవేశం చేసుకోవటం. ఇదిగో ఏరియా మొత్తం కవర్ చేస్తున్నా చూడండి. ఎక్కడో దూరంలో చూడండి, ఇంకా దూరంలో ఇల్లులు, వెంచర్లు. అదిగోండి, జూమ్ చేయమంటారా? జూమ్ ఇదిగోండి, ఇక్కడ కార్లు, ఇల్లులు. అది విషయం రైట్. అది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎప్పుడన్నా ప్రశాంతంగా గుడికి అట్లా వెళ్ళాలన్నా కానీ నరసింహస్వామి కొండ నాకు గుర్తుంది. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి అక్కడికి వెళ్ళి మేము ఆడుకునే వాళ్ళము. చిన్నప్పుడులేండి, మా ఫ్రెండ్స్ మేమంతా వెళ్ళి. రైట్ ఫ్రెండ్స్, ప్రశాంతమైన ఏరియా ఫ్రెండ్స్. అది విషయము ఉంటుంది. ఇంకోసారి కవర్ చేస్తుంది, ఏదో వెహికల్ వెళ్తుంది. అదిగోండి రైట్. ఇది ఫ్రెండ్స్ ఓవర్ వ్యూ. మ్యాక్సిమం టాపిక్ అంతా కవర్ చేసే అనుకుంటా నేను. ఇంకా ఏమన్నా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్గా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి ఇల్లులు కావాలి, లేదా ఇంకా ఏమైనా చెప్పే దాంట్లో నేను ఏమైనా చేంజ్ చేయాలా. ఇప్పుడు ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నాను, మీకు నచ్చలేదు అనుకోండి, ఇట్లా చేయనండి, చెప్పండి. ఏదైనా ఉంటే చేంజెస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ ఇది విషయం, ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. సో యాజ్ యూజువల్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడున్నా కానీ మార్కాపురం డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతూ ఉన్నది, ఎక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి, దాన్ని ఇల్లు ఏంటి, ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎంత రేటుకు అయితే కొనవచ్చు, మీ వ్యూ అయినా కానీ మీరు చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్, 1.2 కిలోమీటర్స్ మ్యాక్సిమం. ఎదురుగా ఇదిగోండి రోడ్, ఆటో చూడండి రైట్. ఇంత దగ్గరలో జస్ట్ రోడ్డే, ఇంకా రోడ్డుకే మీరు వెళ్ళిపోయి హ్యాపీగా బస్సు కారో వెహికల్ వేసుకుంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు, అంత తిరుగుతారు. ఎక్కడికో లోపలికి వెళ్ళి ఏదో చేసి అనేదాని మీద అంటే అక్కడ ఉన్నారు జనాలు. బట్ మనకు అవకాశం ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది నేను చూపిస్తా ఉన్నాను, ఇవి కూడా చూపించాను. సో ప్రజెంట్ ఉన్న అవకాశం ఒక్కోసారి ఒక చోట అవకాశం అనేది వస్తూ ఉంటుంది. ఇదైతే బెస్ట్, రోడ్ వ్యూ బాగానే ఉన్నది, నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం కవర్ చేసిన టాపిక్స్ ఏమన్నా ఉన్నా మీరు చాట్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, దీని గురించి ఏమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటారు, లేదా ఇది కొనాలనుకుంటున్నారు, లేదా ఇంకా ఫర్దర్ ఏమన్నా కావాలి మా సార్ వచ్చి కలిసి చూద్దాము అనుకుంటున్నారు, నో ప్రాబ్లం. మీరు ఎక్కడి నుంచి, మీ పేరు, మీ డీటెయిల్స్ ఇవి పంపించేసి మీ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా మనతో కాంటాక్ట్ అవుదాం అనుకున్నా కానీ ఇందులో నెంబర్ ఇస్తాను, యాడ్ ఐడి ఇస్తాను. దానికి మీరు మెసేజ్ పంపితే చూసుకొని మేము రిప్లై ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి ఇల్లుతో, ఇంకో మంచి పొలంతో, ఇంకో మంచి సైట్తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్, మార్కాపురం డిస్ట్రిక్ట్స్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.